హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవైతే రామకోటి పుస్తకాలండి, శ్రీరామకోటివి. మా అత్తయ్య గారు రోజు కూడాను శ్రీరామకోటి అయితే రాస్తూ ఉంటారు. ఇంకా సంవత్సరానికి ఒకసారి గీతా జయంతి రోజున ఇక్కడ ముత్తనల్లూరులో మనకి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో రామస్తూపం అయితే ఉందండి. అక్కడైతే ఇంకా గీతా జయంతి రోజు ఈ బుక్స్ అన్నీ కూడాను అక్కడ సమర్పిస్తారండి. స్తూపం దగ్గర, శ్రీరామ స్తూపం దగ్గర. ఇదిగోండి, ఇవన్నీ మొత్తం 9 బుక్స్ అయితే అయ్యాయి. మా అత్తయ్య గారు ఇంకా ఈ సంవత్సరం అంతా రాసినవి. ఇయర్లీ వన్స్ అక్కడ గీతా జయంతి రోజున ముత్తనల్లూరు క్రాస్లోని ముత్తనల్లూరు ఊరిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర టెంపుల్లో అయితే ఈ బుక్స్ అన్నీ కూడా అక్కడ రామస్తూపం ఉంటుంది. అప్పుడే వాళ్ళైతే తీసుకుంటారండి. వాళ్ళు తీసుకొని ఇంకా అవి భద్రాచలంకి కానీ ఉడిపికి కానీ చేరుస్తారనమాట ఈ పుస్తకాలన్నీ కూడా. ఇదిగోండి, ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. చెప్పాం కదా, ఇది ముత్తనల్లూరులో ఉంటుందండి ఈ టెంపుల్. లక్ష్మీ వెంకటేశ్వర టెంపుల్ అండి. ఇక్కడ ఈ టెంపుల్ మనకి ఎలక్ట్రానిక్ సిటీ చందాపురాకి దగ్గరలో అయితే ఉంటుందండి. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని చందాపురాకి దగ్గరగా ఉంటుంది ముత్తనల్లూరులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇదిగోండి, ఇక్కడ అందరూ కూడాను ఈ గీతా జయంతి రోజున అంతా కూడాను భగవద్గీత పారాయణ అయితే చేస్తారండి. చేసిన తర్వాత అంతా కూడాను మళ్ళీ హారతి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంకా ఈ విధంగా అయితే చేస్తారు. చూడండి, ఇక్కడైతే అందరూ కూడాను గీతా జయంతి పారాయణం అయితే చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, ఇక్కడైతే మా అత్తయ్య గారు ఇంక తను రాసిన రామకోటి పుస్తకాలను తీస్తూ ఉన్నారు. చూడండి, ఈ పుస్తకాలని ఇక్కడైతే మనము ఇక్కడ సమర్పిస్తుంటాము అనమాట. ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య గారు తీసుకొచ్చి ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ ఇదేనండి రామస్తూపము. ఇదిగోండి, ఇక్కడ రామస్తూపం లోపల ఇదిగోండి రామలక్ష్మణులు, ఆంజనేయ స్వామి ఉంటారు. ఈ రామస్తూపము మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఈ రామస్తూపం దగ్గర అయితే ఇంకా ఇదిగోండి లోపలైతే ఈ విధంగా బుక్స్ అయితే పెడుతూ ఉంటారనమాట వీళ్ళు. కానీ ఇక్కడ గీతా జయంతి రోజు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారండి బుక్స్. ఇంక తీసుకొని ఇక్కడ పూజ అయితే చేసి గీతా పారాయణ అన్నీ కూడా చేస్తారు. తర్వాత ఈ బుక్స్ అన్నిటినీ కూడాను భద్రాచలం కానీ ఉడిపికి కానీ వాళ్ళకి కన్వీనియంట్గా ఎటుంటే అక్కడికైతే అందజేస్తారండి మన రామకోటి పుస్తకాలన్నీ కూడా. ఇది రామస్తూపం అండి. ఇక్కడ లక్ష్మీనారాయణ టెంపుల్లో అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు తీసుకుంటారు. ఇదిగోండి, ఇక్కడైతే గీతా పారాయణ అయితే జరుగుతోంది. ఇక్కడైతే మా వారు బుక్స్ అయితే ఇక్కడ సబ్మిట్ చేశారు. చూడండి, ఇక్కడ పెట్టారు. గీతా జయంతికి పుస్తకాలు అయితే ఇక్కడ పెట్టారండి. రామకోటి రాసిన పుస్తకాలు. ఇక్కడైతే ఇంకా పారాయణ అయితే జరుగుతుంది. ఇప్పుడు టెంపుల్ లోపల మీకు వెంకటేశ్వర స్వామిని అయితే చూపిస్తాను. మనం ఇక్కడైతే దర్శనం చేసుకుందాం రండి. ఇదిగోండి, లోపలైతే ఇంకా వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేతులైన వెంకటేశ్వర స్వామి. ఇటు పక్కనైతే రాధాకృష్ణులను కూడా పెట్టారు. చూడండి, ఇంకా ఈరోజు గీతా జయంతి కాబట్టి సో ఇక్కడైతే వెంకటేశ్వర స్వామిని అందరూ కూడాను అమ్మవాళ్ళని దర్శనం అయితే చేసుకోండి. ఇటు పక్కన ఇదిగోండి రాధాకృష్ణులను అయితే పెట్టారు. ఇక్కడైతే 9 అమ్మవార్లను అయితే పెట్టారండి, నవదుర్గల్లాగా. చూపిస్తాను మీకు క్లియర్గా. ఇదండి ఈ టెంపుల్. ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ అంటే గత 20 ఇయర్స్ నుంచి కూడాను ఇక్కడ భగవద్గీత పారాయణ అయితే చేస్తూ ఉంటారండి. గత 20 ఇయర్స్ నుంచి ఈ టెంపుల్లో కూడా చాలా ప్రాచీనమైన టెంపుల్ అండి. మనకి ముత్తనల్లూరులో ఉంటుంది.
देव श्रीकृष्ण परब्रह्मणे नमः। अथ चतुर्दशोऽध्यायः। श्रीभगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम्। इदं ज्ञानमुपाश्रित्य मम ఇంకా భగవద్గీత పారాయణ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడంతా కూడాను ప్రసాదాలు అయితే పంచుతున్నారు. ఇక్కడ అందరం కూడాను ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇది అండి ఇక్కడ 20 సంవత్సరాల నుంచి భగవద్గీత పారాయణ అయితే చేస్తారు. అలాగే ఇంకా రామనామం రాసిన వాళ్ళు బుక్స్ అయితే ఇక్కడ సబ్మిట్ చేస్తారండి ఎవ్రీ ఇయర్. వీడియో నచ్చితే ప్లీజ్